భయం లేదు. ఎందుకు భయం లేదంటే విశ్వాసములో బలమైన వాడు, విశ్వాసంలో ధైర్యమైన వాడు, విశ్వాసంలో నమ్మకమైన వాడు దేవుడి తప్ప మరొకరికి తలంచని వ్యక్తి. ఏంటయ్యా రెండు తలంపులు కలిగి మీరు జీవిస్తున్నారు? దేవుడు ఒక్కడే, ఆయన సజీవుడే చేయొచ్చు, ఆయన జీవము గల దేవుడు. సమయంలో ఇక్కడ కొనిన టీం అందరికి కూడా ప్రభుపేట వందనాలు. ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో ప్రభు మనందరినీ కూడా తన కృపతో సమకూర్చి ఇటు రీతిగా ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి ప్రభు గొప్ప ధన్యత మనకి ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదట దేవుడు పండు నిలబెట్టి దేవుడు మాట్లాడాడు. దేవుని కృప ఉంటే సమస్త కీడుల నుండి ప్రభు తప్పిస్తాడు. ఆయన కృప వల్లనే మనం ఈ స్థలంలో నిలబడ్డాం. మన చింత యావత్తు కూడా ఆయన మీద మోపునట్లయితే ఆయన తప్పగా మనల్ని విడిపిస్తాడని చక్కట ఒక మాటలను మనం విన్నాం. ఎందుకంటే పండు రాకపోయినా నిజంగా నేను అనుకునేవాని పండు లైవ్లో వాకింగ్ చెప్తుంటే చదువుకున్నాడేమో అనుకునేవాడిని. అది తమ్ముడు గతంలో యూట్యూబ్లో పెట్టారు, మీరు చూసి అనేక చోట్ల పెట్టి వీడియో తీస్తుంటే నిజంగా పండు బాగా మాట్లాడుతున్నాడు, చదువుకున్నాడేమో అనుకున్నాను. నిజంగా పండు నేను ఒకటే ఇప్పుడు తెలిసింది. దేవుని స్తోత్రం. అంటే చక్కని మాటలు ప్రభు పండుతో దేవుడు మాట్లాడాడు. అలాగే రెండోదిగా తమ్ముడు నిజంగా అద్భుతమైన వాక్యం మాట్లాడాడు. తమ్ముడు కూడా చక్కగా అంటే ధనవంతుడు ఒక దీన లాజరు కోసము ప్రభు నిజంగా తమ్ముడిని మరుగు చేసి ఎదట వారికి సహాయపడాలి. మనకున్నంతలో మనకు మనం ఉన్నదే మనం అనిపించడం కాదు, కానీ ఎదట వారికి ఉపయోగపడాలని దేవుడి యొక్క మాటలను చాలా భిన్నముగా చక్కని వాక్యం నేను ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థన ద్వారా నేను కొన్ని విషయాలను నేర్చుకున్నాను. దేవుని కృప నిజంగా ఈ సమయంలో మీ మధ్యని దేవుడు నన్ను ఇలా నిలబెట్టినందుకు ప్రభువుకి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఎందుకంటే అలాగే ప్రసాదాన్ని గారిని ప్రభువు నిలబెట్టి నిజంగా అద్భుతమైన వాక్యం, దేవుడే మరుగు చేసి ధనవంతుడైనా ఎలాగ తగ్గించుకోవాలి, తగ్గింపు అంటే ఏంటి, తగ్గింపు జీవితం ఉంటే ఎలాగా దేవుడు హెచ్చిస్తాడు అని నిజంగా అన్ని గారి నుండి దేవుడు చక్కగా మాట్లాడాడు. ఇవన్నీ కూడా దేవుడు తన భక్తులని ఏర్పాటు చేసుకుని ఒక భూమి మీద ఆనాడు ఆ దినాల్లో నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి ప్రభు వారిని వెన్నుకున్నాడు. అంటే ఈ మాటల ద్వారాగా ఈ దినాల్లో మనం ఎలాగైతే బలపరచబడుతున్నామో ఆ దినాల్లో కూడా వాళ్ళు చేసిన క్రియలను బట్టి మరికొందరు రక్షింపబడడానికి ప్రభు వారిని అటు రీతిగా ఎంపిక చేసుకున్నాడు. ఇది వాస్తవం. మనం నేర్చుకోవచ్చేది ఏంటంటే ఈ రాత్రికాల సమయంలో నేను నిలబడి మాట్లాడేది నాకు నిజంగా అన్నయ్య చదువుకున్నాడు, తమ్ముడు చదువుకున్నాడు, నాకైతే రిఫరెన్స్ కూడా చెప్పడము తెలియదు, నాకు అక్షరం అర్థం కాదు. ఎందుకంటే దేవుని యొక్క సముఖంలో నిలబడి ఎక్కడే నిలబడినా అక్షరము నాకు రాదు. కానీ దేవుడు ఇచ్చిన మాట ఒకటే, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడితే నీ పక్షముగా నేను మాట్లాడుతానని యొక్క ధైర్యంతో ప్రభు యొక్క సముఖంలో ఎక్కడ ఏ స్థలంలో నిలబడినా మాట్లాడడానికి ఇష్టపడతాను. ప్రభే మాట్లాడుకుంటాడు. ఈ రాత్రికాల సమయంలో మనం తగ్గింపు కొరకు ఎన్నో దేవుని యొక్క కృప ఉంటే ప్రతి సమస్య నుంచి కూడా ప్రభు మనల్ని విడిపిస్తాడని ఎన్నో నిజంగా ఎదట వారికి సహాయపడాలనే యొక్క మాటలు విన్నాం. ఈ రాత్రి నేను మాట్లాడబోయేది ఏంటంటే ప్రార్థన చేస్తే ప్రార్థన వలన విజయం ఏ విధంగా వస్తుంది, ప్రార్థన వల్ల వచ్చే విజయం ఏంటి, ప్రార్థన చేస్తే ప్రార్థనలో వచ్చే ఒక అనుభవం ఏంటి, అనుభవంలో రక్షింపబడిన వారు ఎవరో, రక్షించిన వారు ఎవరన్నది మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో నేర్చుకుందాం. దానియేలుని మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గారిని దానియేలు గారిని
బబులోను రాజు ఈ బయలుకి తప్ప మరెవరికి నొక్కడానికి వీలు లేదని ఒక శాసనము ప్రకటించాడు. ఆ ప్రకటించినప్పుడు ఈ దానియేలు గారు ఏం చేశారంటే, నేను జీవము గల దేవుడిని తప్ప మరెవరిని మొక్కనంటే మొక్కను అని దానియేలు గారు యథావిధిగా ప్రభువుని చూపిస్తున్నాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ప్రభువుని మహిమపరుస్తుండగా కొందరు చూసి ఈ దినాల్లో ఏ విధముగా స్వార్థపూర్వమైన ప్రజలు ఉన్నారో ఆ దినాల్లో కూడా ఉండి ఈ యొక్క దానియేలు నీవు ఎవరినైతే మొక్కమన్నావో వారిని మానేసి వారి దేవుడిని మొక్కుతున్నాడని దానియేలు గారిని పట్టించినప్పుడు ఈ రాజు చేసిన పని ఏంటో తెలుసా, వీరిని సింహాల బోనులో పడవేయండి, సింహాల బోనులో వేయండి అన్నప్పుడు సింహాల బోనులో పాడవేశారు. కానీ సింహాల బోనులో పాడవేసిన కానీ దానియేలు చేసిన పని ఏంటో తెలుసా, ప్రార్థన. భయం లేదు. ఎందుకు భయం లేదంటే విశ్వాసములో బలమైన వాడు, విశ్వాసంలో ధైర్యమైన వాడు, విశ్వాసంలో నమ్మకమైన వాడు, దేవుడి తప్ప మరొకరికి తలంచని వ్యక్తి, దేవునికి తప్ప మరెవరికి కూడా తల వంచని వ్యక్తి దానియేలు గారు. అటువంటి దానియేలుని సింహాలపోనులో పెడితే దానియేలు గారు చేస్తున్న పని తెలుసా, ప్రభువుని చూపిస్తున్నాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ప్రభువుని మహిమపరుస్తున్నాడు. సింహాలు దానియేలుకి చుట్టూ కాపలా కాసిని తప్ప దానియేలుని ముట్టజాలకపోని, దానియేలును తాకలేకపోని. ఎందుకు తాకలేకపోని అంటే దానియేలు దేవుని యొక్క అభిషేకముతో నిండినవాడు, దేవుని యొక్క ఆత్మతో నిండినవాడు, దేవుని యొక్క అభిషేకము పొందినవాడు. అటువంటి దానియేలును సింహాలు కూడా ఏమీ చేయలేక దానియేలు దగ్గర కాపలా కాసిని తప్ప దానియేలును ముట్టలేదు. ఆ ముట్టలేనప్పుడు నిజము ఈ రాజుకి తెలిసింది, దానియేలు గొప్పవాడు, దానియేలు నమ్మిన దేవుడు గొప్పవాడని. దేవుని యొక్క కుమారుడు దానియేలు అని యొక్క రాజు పిలిస్తే ఏమని పిలిచాడు చూడమ్మా, అక్కడ మంచి మాట ఉంటుంది. ఆరపురం నుంచి మీకు తెల్లవారుజాము సింహాల గుహ వద్దకు వచ్చి త్వరపడిపోవును. రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, ఎలా పిలుస్తాడండి, జీవము గల దేవుని యొక్క సేవకుడు అయిన దానియేలు, నిత్యము నిన్ను సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అతడును అడిగను. అక్కడ జవాబు చూడండి ఏం చెప్తున్నాడు దానిలో. అక్కడ దానియేలు చూడండి, సింహాల బోళ్ళు ఉన్న అక్కడ దానియేలు గజ వనకబడే వణికే యొక్క స్థితిలో ఉన్న దానియేలు రాజు ఏమన్నాడు తెలుసా, చిరకాలము జీవించునుగాక. అంటే నీవు చిరకాలం జీవించుగాక రాజు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, సింహాలు నన్ను ఏమే చేయలేకపోయి అని నిన్ను నిజంగా ఆ సింహాల బోనులో నుండి పలుకుతున్న మాట ఏంటి తెలుసా, రాజా నువ్వు చిరకాలము జీవించువు కదా. ఇది ఎంత గొప్ప మాట అండి, అది ఎంత బలాన్నిచ్చే మాట అండి అది. చదవమ్మా. నేను నా దేవుని దృష్టికి నీ దోషినిగా కనపడదును గనక. చూడండి ఎవరు పంపించారట, సింహములు నాకు ఏ హానియు చేయకుండా ఆరి నోళ్ళు మూసేరట. దూతలు పంపించి దేవుడు సింహాల నోళ్లను మూసివేశాడటండి. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యము. నిజంగా దానియేలు అంత గొప్పగా దేవుడిని ఆరాధించడంలో ఆ సింహాల నోళ్ళను దేవుడు దూతను పంపించి మూయించాను. చూడండి, రాజాను చిరకాలము జీవించదువు అని ఆశీర్వదిస్తున్నాడు.
నిజంగా సింహాల బోన్లో పాడేసిన రాజును ఎవరైనా దీవిస్తారా? కానీ దేవుడి ప్రేమ అటువంటిది. దేవుని యొక్క ప్రేమ అటువంటిదండి. నిజంగా అద్భుతం. చూడమ్మా. రాజు రాజాని దృష్టికి నేను నేరం చేసిన వాడను కాదు కదా నేను. రాజు ఇందును కూర్చి ఎంత సంతోషపడుతుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ బంట్రోతులు దానియేలును వెనక్కి తీసిరి. అతడు తన దేవుని యందు ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద, చూడండి, దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహాల గృహంలో పాడదోసిరి. వారిని వారి కుమారులను, చూడండి, తప్పు చేయనులేమో భర్తలైతే వాళ్ళ కుమారులను వారి భార్యలను కూడా పడదోసిరి. వారి ఆ గృహ, చూడండి, సింహాల గృహంలోనంట ఆ కుటుంబం అంతటిని చూసిస్తే ఆ నేల మీద పడకుండా తినేసేటండి సింహాల. ఒక దానియేలుని సింహాల గృహంలో పాడేస్తే దేవుడు దేవదూతలు పంపించి సింహాలను మూసేడు. ఎవరైతే దానియేలు మీద పన్నాగం పడినారో వారిని సింహాల గృహంలో తోసేస్తే నేలను పడకుండా తినేసేట. ఎంత ఆశ్చర్యం అండి ఇది. దేవుని గొప్పతనం పడదా. చదవమ్మా. చూడండి, ఎముకలతో శుద్ధ తినే. ఆశ్చర్యం. దేవుని యొక్క శక్తి అలా పడదని ప్రార్థన. ఆ రాయుతో శుద్ధ రక్షింపబడిన ఉంటుంది. చూడండి, అప్పుడు చూడండి, ఆయనే జీవము గల దేవుడు. ఎవరు నిలబడితే దానియేలు ఒక్కడు ప్రార్థనలో నిలబడితే ఆ సకల జనులు కూడా దేవుడు ఒక్కడే నమ్ముకున్నారంటే రాయుడు శుద్ధ. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉందండి. ప్రార్థనలో అంత అభిషేకం ఉంది. ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. చూడండి, బబులోను రాజే ఏ వాక్యం జారీ చేశాడు? ఆ ప్రాంతం అంతా కూడా, ఆ దేశాలన్నీ కూడా ఇంక ఏ దేవుడికి ప్రార్థించగలరు మీరు? దానియేలు దేవుడు ఒక్కడే దేవుడు, ఇంకా మరొక దేవుడు లేడు. ఒక శాసనం ఇచ్చాడంతే. ఒక దానియేలు ప్రార్థన చేస్తే అంత అద్భుతం జరిగిందండి. ప్రార్థనలో అంత శక్తి ఉంది. మరొక వ్యక్తిని చూద్దాం. ఏలియా కొరకు చూద్దాం. ఏలియా ఇశ్రాయేలు ప్రజలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏలియా కలిపి జీవిస్తున్నప్పుడు రెండు తలంపులు కలిగి, రెండు ఆలోచనలు కలిగి, రెండు ఉద్దేశాలు కలిగి ఆ ప్రజలు ఉంటున్నప్పుడు ఏలియా ఒక్కడ నిలబడి ఏమన్నాడు తెలుసా? ఏంటయ్యా రెండు తలంపులు కలిగి మీరు జీవిస్తున్నారు? దేవుడు ఒక్కడే, ఆయన సజీవుడైన యేసు, ఆయన జీవము గల దేవుడు, ఆయన తప్ప మరెవరో దేవుడనే మక్కడానికి వీల్లేదంటే ఆక ఏలియాని ఆ ప్రజలందరూ పట్టుకుని, లేదు మరొక దేవుడు ఉన్నాడు, ఆడి బయలుదేవుడు, వాడికి తప్పగా మనం ఆరాధించాలన్నప్పుడు ఏలియా ఒక్క నిలబడి నిజమైన దేవుడు ఎవరైతే నిజమైన దేవుడో వారు ఈ దానబడిని దహిస్తారు అని ఏలియా ఒక్క నిలబడితే, ఏలియా ఒక్కడు ఓ పక్షంగా ఉన్నారో మిగతా బలవంతులు, రాజులు, అధికారులు అందరూ కూడా పక్షంగా నిలబడరు. 4,000 మంది, 450 మంది కానీ ఉంటారు అందులోని. ఇంతమంది నిలబడినప్పుడు వాళ్ళ యొక్క బయలు యొక్క మందసమును కట్టి
కట్టెలను పేర్చి పచ్చి యొక్క ఆవుని వధించి ఆ పచ్చి మాంసము కట్టెల మీద పెట్టి వారి యొక్క దేవతని ఆరాధించడం ప్రారంభించారు. ఆ దేవతని మొక్కడం ప్రారంభించారు. మొదట వారికి అవకాశం ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు మొక్కుతున్నారు, ఆరాధిస్తున్నారు. ఓ బయలా వచ్చి ఈ దానబలిని దహించే, ఈ దానబలిని దహించేని వాళ్ళు ఎన్నో పబ్బాలు పెడేస్తున్నారు, కేకలు పెడేస్తున్నారు, కత్తితో చీరుకుంటున్నారు, రక్తాన్ని చిందిస్తున్నారు. కానీ ఆ దహన బలి దహింపబడలేదు. ఆ దహన బలి దహింపబడలేదు. వచ్చింది ఏలియాకి అవకాశం వచ్చింది, ఏలియా సమయం వచ్చింది. అన్నాడు దహన బలిని వధించండి, దహన బలిని వధించండి, కట్టెలు పేర్చండి, ఆ కట్టెలు నిన్న నీళ్లు కుమ్మరించండి, నీళ్లు కుమ్మరించి ఈ యొక్క దహన బలిని దానిపైన పేర్చండి అని పేర్చిన తర్వాత ఆకాశము తట్టు కనులెత్తి, జీవమగల దేవా, ఈ దహన బలిని దహించినప్పుడు ఆకాశం నుండి అగ్ని నాలుకలు దిగి, ఆకాశం నుండి అగ్ని నాలుకలు దిగి దహన బలిని నీళ్లతో సైతము ఏం చేయండి, కాలిపోయిందండి. నీళ్లు కూడా ఆరిపోయి దహన బలి దహింపబడింది. దహింపబడినప్పుడు ఈ చూసిన ప్రజలు ఎవరు దేవుడు అనుకున్నారా? ఇక్కడ అద్భుతం ఏలియా ద్వారా జరిగిందా? దేవుడు జరిగించాడు. ఏలియాను ఒక్క నిలబెట్టాడు. అక్కడ ఎంతమంది మా రక్షింపడు చూడమ్మా. అక్కడ ఒక మాట, అంతటి జనులందరూ అది చూసి సాగిలిపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు పెట్టారంటండి. మనం అలాంటి జీవము గల దేవుడిని ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు మామూలు దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏదో ఇల్లు గుడికెళ్ళి వచ్చేస్తున్నాము, మనం ఏదో ఆరాధిస్తున్నాం, బైబిల్ తిరిగేస్తున్నాం అనే దేవుడు కాదు. మన దేవుడు రోషము గల దేవుడు. ఎవరైతే దేవుని యందు రోషము కలిగి నిలబడతారో, ఎవరైతే దేవుని యందు విధేయత కలిగి నిలబడతారో, ఎవరైతే దేవునికి ఇష్టముగా జీవిస్తారో ఆ వ్యక్తిని నిలబెట్టి దేవుడు అద్భుతం చేస్తాడంతే. దేవుడు చేయాలంటే ఎవరినో ఆపు చేయలేరు. అంత జీవము గల దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. దానియేలు ద్వారాగా అక్కడ ఆ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని మార్చేసాడు దేవుడు. ఇక్కడ ఏలియా ద్వారాగా యెహోవాయే దేవుడని ప్రజలందరూ సాగిలపడేటట్లు చేశాడు దేవుడు. దేవుడు అద్భుతమైన దేవుడు అండి. ఇదంతా కూడా దేవునికి ఇష్టముగా వీరేం చేస్తున్నారు? నడుచుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. దేవుని యందు విరాధత కలిగి, వినయము కలిగి, దేవునికి ఇష్టముగా జీవిస్తున్నారు కనుక దేవుడు వీరిని ఏం చేయడం తెలిసి ఎంపిక చేసుకుని అక్కడ వారిని ఆయన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకున్నాడు, ఆయన శక్తిని నిరూపించుకున్నాడు. మనం అనుకుంటాం ఏమీ రాదు, నాకేమి అర్థము కాదు అనుకుంటాం. కానీ ఏమీ రాని వాడిని నిలబెట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. పేతురు యోహాను సమాజ మందిరంలోనికి నడిచి వెళ్తున్నప్పుడు, పుడుగులోంచి కుంటువాడు భిక్షమడుకుంటున్నాడు. ఆ భిక్షమడుకుంటుండగా మా దగ్గర డబ్బు బంగారం ఏమి లేదయ్యా నీకు ఇవ్వడానికి, కానీ మా దేవుడిచ్చిన అభిషేకముతో నిన్ను లెగిసి నడువు, ఇంకా అంతకన్నా ఏం కావాలన్నా భిక్షగాడికి. ఇప్పుడు భిక్షం అడిగాడు, భిక్షం అయితే పుట్టుకలోంచి ఉన్న కుండితనం పోలో భిక్షం తీసుకుంటాడు అంతే. కానీ దేవుడు పలికించిన మాట ఏంటో తెలుసా?
జీవము గల దేవుడు ఏదైతే మాకు ఇచ్చాడో దేవుడి యొక్క అభిషేకముతో నీవు నీ సాపట్టుకుని లెగిసి పరిగెట్టు. అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే. వెంటనే లెగిసాడే లేదండి, వెంటనే లెగిసి పరుగులు పెడుతుంటే ఆ సమాజ మందిరంలోంచి వచ్చిన ప్రజలు చూసి ఒరే ఈయన కుంటివాడు పరిగెడుతున్నాడంటే ఆశ్చర్యపోయారు. వీళ్ళెంక తేరు చూశారు. కానీ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? మీరు నమ్ముని దేవుడే మేము ఆరాధిస్తున్నాం, ఆ దేవుడే ఈ కార్యము. మేం కాదయ్యా, మాలో ఏమి లేదు, మేం కాదు ఈ అద్భుతం చేస్తా, మేము ఆరాధిస్తున్న దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఈ అద్భుతం చేశాడు. అద్భుతం చూడాలన్నా, అద్భుతం చెయ్యాలన్నా మనలో పరిపూర్ణత ఉండాలండి, పరిశుద్ధత ఉండాలండి. అది లేకుండా మనం ఎంత ఏమి చేసినా దానివల్ల వచ్చే ప్రతిఫలం ఇది మనం పొందలేం. ఇది నిజమండి. ఇందాక ముందుకంటే మనం కీర్తన చదువుకున్నాం, జానకీర్తన చదువుకున్నాం. నత్తివైన మోషేని ఎన్నుకుని 6,00,000 జనసమూహమును బానిస నుండి విడిపించలేదా దేవుడు? బానిస బతుకు నుండి విడిపించి ఆ పాలుస్తేలే ప్రవహించే ప్రదేశానికి, ఆ కనాను దేశానికి నడిపించాలని దేవుడు చూస్తే పగలేమో మేరీ స్తంభం కొన్నాడు, రాత్రి ఏమో అగ్ని స్తంభం కొన్నాడు. వారికి ఆకలి తెలియకుండా వాళ్ళ చెప్పులు కూడా అడగకుండా నడిపించిన దేవుడిని మర్చిపోయి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అద్భుతం చూశారు. బండ నుంచి వస్తున్న దాని నీళ్లు తాగారు, ఆ దేవుడు కనిపిస్తున్న మన్నాన్ని తిన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుడి యొక్క సత్యాన్ని గుర్తించక, దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించక సకోదారులునే అకాలపు కాయలు రాలిపోయినట్టు రాలిపోయారు. చివరికి ఎవరు వెళ్ళారు అక్కడికి? కాలేవు, యెహోషువ మాత్రమే వెళ్ళారు దేవుడి దగ్గర. ఈ 6,00,000 జనం దేవుడు విడిపించాడు. వీళ్ళు బంధకాలంలో ఉన్నారు, బానిస బతుకు బతుకుతున్నారు, వీళ్ళకి మంచి స్వేచ్ఛ జీవితం ఇవ్వాలని దేవుడు వారిని విడిపిస్తే వారు దేవుడు చేసిన అద్భుతాలు చూసి కూడా వారు ఏమైపోరు? దేవుని ఎదుట సనుగుకున్నారు. దేవుడిని అలా సనుగుకున్నారు కనుక ఎవరిని కూడా ఆ మహిమ గల రాజ్యానికి వెళ్ళలేకపోయారు. ఇద్దరు వెళ్ళారు, కాలేవు, యెహోషువ మాత్రమే వెళ్ళారు. దేవుడు అటువంటి అద్భుతాలు దేవుడు జరిగించాలంటే ముందు మనం చాలా విడిచిపెట్టాలి. భూమి మీద చానాయ మనలో నుండి వేరుపరచబడాలి, చాలా కేటాయించబడాలి. అవి ఎప్పుడైతే మనలో నుండి బయటకు పోతాయో, ఎప్పుడైతే మనం వాటి నుండి వేరుపరచబడతామో అప్పుడే దేవుడు మన మాటను తన యొక్క మహిమలోనికి తీసుకుంటాడు. తప్ప మనలో ఉన్న సమస్తమును లోపల దాచుకొని పైకి ఏదో మాట్లాడితే దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏమీ లేదండి. నాకు స్టార్టింగ్ ప్రారంభంలో రవి గారు ఒక వాక్యం నేర్పించారు, ఇప్పటికీ నాకు జ్ఞాపకం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, దుష్టులు ఆలోచించుకు నడవక, పాపులు మార్గమును నిలవక, అపహాస్తులు కూర్చున్న చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడంటండి. ఎందుకు ఆరాధించాలి అంటే ధన్యత రావాలి, మనలో చేంజ్ కనపడాలి. మనం చూస్తున్న వ్యక్తి ఇతడు దేవుని బిడ్డలా అనిపించేలాగా మన జీవితము ఉండాలి. అప్పుడే దేవుడు ఇష్టపడతాడు మనం అంటే. నేను ఈ మాట నేర్చుకుని దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ వాక్యము రఘు గారు నాకు చెప్పి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా అది కంఠస్థం. అప్పుడు ఆ దినాన్ని ఎలాగైతే నేను ఇది చెప్పానో ఇప్పుడు కూడా అదే రకంగా దేవుడు నా హృదయంలో దాన్ని ఇచ్చాడండి. అది ఆకు వాడక తన కాలమందు ఫలములు చేర్చుకుంటుంది. ఆ చెట్టు ఎక్కడ నాటబడాలి? నీటి కాలవారన నాటబడిన చెట్టు. నీటి కాలవారన నాటబడిన చెట్టు
ఆకు ఊడక తన కాలమందు ఫలములిచ్చే చెట్టు వలె ఉండదు. మనం ఏ నీటిలో నాటపడాలి? బురద నీటిలో కాదు. మనం నాటబడిది జీవము గల దేవుని యొక్క వాక్యం అనే నీటిలో నాటపడాలి. వాక్యం అనే నీటిలో ఎప్పుడైతే నాటబడ్డామో, వాక్యం అనే యొక్క నీటిలో మనం ఎప్పుడైతే నిలబడ్డామో, తన కాలమందు అది వాకు ఊడదంట, తన కాలమందు పొలములిచ్చే చెట్టు వలె ఉంటుందంట. దానికి చింత కానీ, యాదన కానీ, ఎండ కానీ ఏమీ కూడా తగలకుండా దేవుని యొక్క కోపుదల ఆ చెట్టు పైన ఉంటుందండి. అలాగ అతడు చేయనిదంతయో, ఇక్కడ మళ్ళీ ఏమంటాడు చూడండి, అతడు చేయనిదంతయో కూడా సఫలమగును. ఎవరైతే యథార్థము గుండి దేవుని పట్ల ఏదైతే చేయాలనుకుంటామో అది దేవుడు తప్పగా సఫలపరుస్తాడు. అది జరిగించి దేవుడండి. మనం అడక్క మునిపే మన హృదయములో ఏముందో ఆయన ఎరిగిన దేవుడు. మన ఊహల సమస్తము కూడా ఆయనకు తెలుసు. నీ తల్లి నిన్ను గర్భములో రూపింపక మునిపే నిన్ను నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. మనల్ని ఆయన ఎరుగుదంటండి. మన తల్లి మన గర్భములో రూపింపక మునిపే నిన్ను నేను ఎరుగుదనంటే మనం ఆడులు ఎక్కడున్నాం? మనం ఆయన దగ్గర నుండే తల్లి గర్భములోనికి ఆయన పంపించాడు. ఎరుగుదును అంటే ఆయన దగ్గర ఉన్నాం మనం. అందుకనే ఒక ఆత్మను నశించిపోకూడదని ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన రక్తమును చిందించి మన పాపములు ఉన్న వారిని, దరిద్రతలు ఉన్న వారిని మహిమ గల వారిగా మార్చాడండి. ఆ మహిమను చూసిన మనం దినదినము ఆయన చేతిలో గాయాల్లో ఎలుడు చూసేవారు కాక, ఆయన గాయాలు నేర్పేవారికి కాక, ఆయన చిత్తమును నెరవేర్చేవారిలాగా మనం జీవించాలి. అట్టి జీవితం మనందరం కలిగి ఉండాలని ప్రభు కొద్ది మాటల్లో ప్రభు గుడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.